డిటెక్టివ్ స్కిట్ తో కామెడీ చేయడానికి వచ్చేస్తున్నాడు బాండ్, జేమ్స్ బాండ్. సో లెట్స్ వెల్కమ్ మన జబర్దస్త్ జేమ్స్ బాండ్ వేణు వండర్స్ along with the stage. డిటెక్టివ్ దిలీప్ చిత్ర విచిత్రమైన కేసులు డీల్ చేయడంలో ఈ డిటెక్టివ్ దిలీప్ ది అందవేసిన చెయ్యి, నీ బొంద వేసిన చెయ్యి. ఇంట్రడక్షన్ లోనే నా మీద పంచులేస్తే నేను గంగలో కలుపుతాను. గంగారాం, నాకేతొచ్చు సార్? ఈ నడుముకు రాయి గట్టి తోయడం కూడా నాకు వచ్చు సార్. సార్ సార్ మీరు సూపర్ సార్. ముందు పంచలేయడం, ఆ తర్వాత గోలీ లేడు. ఆ గోలీ లేడు మీరే నేర్పారు సార్. మళ్ళీ గోలీ. సార్ మీరు సూపర్ సార్, మీరు సూపర్ డిఫెక్టివ్ సార్. డిఫెక్టివ్ కాదు, డిఫెక్టివ్ కాదు, డిటెక్టివ్ డిటెక్టివ్. ఏంటో గంగారాం, ఈ మధ్యలో మన పాపులారిటీ తగ్గిపోయింది. నీకెప్పుడు పాపులారిటీ ఏడ్ చచ్చింది కనుక. గంగారాం, అవకాశం ఉంది కదా అని ఎక్కేయకు. ఈ పాపులారిటీ నుంచి ఏదైనా ఐడియా చెప్పు. సార్ మంచి ఐడియా వచ్చింది సార్. ఏంటి సార్, మా గల్లీలో ఒక అడ్వర్టైజ్మెంట్ కుర్రాడు ఉన్నారు సార్, ఆయన పిలిపించి అడ్వర్టైజ్మెంట్ చేద్దాం సార్. గంగారాం, వాట్ యు మీన్? ఐ యామ్ డిటెక్టివ్ దిలీప్. ఈ డిటెక్టివ్ దిలీప్ రాజుకి గల్లీలో అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తావా? అబ్బో, నీ గల్లీ నుంచి కాకుండా ఢిల్లీ నుంచి పిలిపించాలా? అవకాశం ఇచ్చాను కదా ఎక్కేయకు. గల్లీ నుంచి కాకుండా ఢిల్లీ నుంచి పిలిపించమంటావా? వాయిస్ తగ్గించావు కానీ డైలాగ్ లో వేరియేషన్ ఏదిరా కర్మ. వాడు బాగా చేస్తాడా? సూపర్. నమ్మొచ్చా? నన్ను నమ్ముకోండి, మీరు ఉన్నది నమ్ముకోండి. నమ్ముకోవడానికి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను. వాడిని పిలిపించు. ఏ చోటా బాబు, నీ పేరేంటమ్మా? నువ్వు అడ్వర్టైజ్మెంట్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నా మీద ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేయగలవా? ఇంకొకసారి గుప్చుకు గుప్చుకు అంటే గప్చుకులు పగిలిపోతాయి. నా మీద అడ్వర్టైజ్ ఏమైనా చేస్తావా? చేసి చూపించు. మీ పిల్లాడు తప్పిపోయాడా? మీ ఆయన ఎవరితో లేచిపోయాడా? మీ చెట్టుకున్న మామిడికాయ ఎవరైనా కోసేశారా? డిటెక్టివ్ దిలీప్, డిటెక్టివ్ దిలీప్, డిటెక్టివ్ దిలీప్. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ఇదే చెప్పాలన్నమాట. అంటే ఇంకా కొంచెం ఎనర్జీగా చెప్తే నాలో ఉన్న పాపులర్ పెరుగుతున్నా. ఇంకొకసారి గుప్చు గుప్చు అంటే గుప్చుగా గుద్దుతా. చెప్పు. వీడు వచ్చిన వేళ విశేషం ఏంటో. కస్టమర్ వస్తున్నాడు సార్. కొంచెం స్టైల్ మెయింటైన్. సార్, ఇక్కడ డిటెక్టివ్ దిలీప్ ఎవరు? గెటప్ చూస్తే తెలియట్లేదా? సారీ సార్, డిటెక్టివ్ దిలీప్ గారు. నైస్ టు క్వాలిటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి, కానీ వాడు డిటెక్టివ్, వాడు హట్ అవుతాడు. ఇగో హట్ అవుద్ది తొందరగా. ఓ, అంటే మీరు డిటెక్టివ్ దిలీప్ బొకాడియా. ఓ, ఆ బొక్కాడి నువ్వేనా? బొక్కగాడు కాదు, బొకాడియా. ఏదో ఒకటి దీవా. సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. కంప్లైంట్ చేయడానికి వచ్చాను. నేనే నేరం చేశాను, నా మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తావు? నీ మీద కాదు, నా గర్ల్ ఫ్రెండ్ మీద. ఓ, నీ గర్ల్ ఫ్రెండ్ మీద. నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది? నా ఫ్రెండ్ తో లేచిపోయింది. నీ ఫ్రెండ్ తో లేచిపోయిందా? అవును సార్, వాడు పానీపూరి తినిపిస్తానని చెప్పి పటాయించుకుని వెళ్ళిపోయాడు. పానీపూరి తినిపిస్తానని చెప్పి పటాయించుకుని వెళ్ళిపోయాడా? ఆ పానీపూరి ఏదో నువ్వే తినిపించొచ్చు కదా. నేను మీ డిటెక్టివ్ పంచ్ నిండానికి రాలేదు. నా లవర్ లేచిపోయింది, దాన్ని మీరు నాకు తీసుకొచ్చి ఇవ్వండి. నీ లవర్ ఎక్కడికి లేచిపోయిందో అడ్రస్ చెప్పు, తీసుకొని అడ్రస్ తెలిస్తే నేనే తెచ్చుకుంటాను కదా, నీ దగ్గరికి ఎందుకు వస్తాను? వాడి లవరే ఎంతవరకు తీసి తెచ్చుకోవాలి, నీ లవర్ని అక్కడే చూపెడతాడు. రంగారాం, అనవసరమైన డీటెయిల్స్ ఇస్తే నీ బొంగరం పగులుద్ది. ఆపండి, మీరు బొంగరాలు బలగొట్టుకోండి, ఉంగరాలు విరగొట్టుకోండి, కానీ నా లవర్ నాకు తీసుకొచ్చేవాడి, లేకపోతే వాడి లవర్ తీసుకొని వెళ్ళిపోతా. అప్పుడు చచ్చూరుకుంటావు. నీ లవర్ అందంగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా? నా లవర్ చాలా అందగత్తి, అది పుత్తడి బొమ్మ, అసలు అందానికి అమ్మమ్మ. అది ముసల్దా? ముసల్ది కాదు, అంత అందంగా ఉంటుందని చెప్తున్నా. ఓ, లవ్ లో ఉన్నవాడికి లైలా సునామీ కూడా అందంగా అనిపిస్తుంది, తప్పులేదు. చూడమ్మా, నీ లవర్ అంతా లేచిపోయిందంటే నీ లవర్ నువ్వు ఏదో చేసి ఉంటావు. ఏం చేయలేదు సార్. లేదు, ఏదో చేసి ఉంటావు. ప్రామిస్ ఏం చేయలేదు. ఏదో చేసి అమ్మతోడు ఏం చేయలేదు. అది నువ్వేం చేయలేవు కాబట్టి ఆడేదో చేస్తుంటానని అంతా లేచిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి సార్. బాబు, గంటన్నాక మోగించాలి, గరిటన్నాక వడ్డించాలి, పంటన్నాక పండించాలి, మంటంగా మండించాలి. నువ్వు చెప్పిన దాంట్లో ప్రాస్ తప్ప ఏమన్నా మ్యాటర్ ఉందా? అసలు నువ్వు డిటెక్టివ్ గజ్జి తామర, అర్శమలలు, సుఖవ్యాధులు సంప్రదించండి డిటెక్టివ్ దిలీప్, డిటెక్టివ్ దిలీప్. అర్శమలకి డిటెక్టివ్ దిలీప్ సంబంధం ఉందా? ఎటువంటి తీసుకొచ్చావురా? నరుకుతా అని మూసుకొని కూర్చోమను. నీది ప్యూర్ లవ్వా, రాయి లవ్వా? రాయి లవ్వా.
అంటే అర్థం కాలే. ప్యూర్ లవ్ అంటే చాలా కష్టపడి అమ్మాయిలు పడాడు, రాయి లవ్ అంటే అలా రాయేస్తే పడిపోడు. రాయిలో వేశారు, వాళ్ళ అక్కకు రాయేస్తే చెల్లి పడిపోయింది. అర్థమైపోతుంది. వీళ్ళు ఎవరు మంచి కోఆపరేటివ్? ఓ అది కోఆపరేటివ్ బ్యాంక్ లో ఆపరేటర్ కూడా సార్. అందుకే ఇంకోటితో అకౌంట్ పెట్టు. సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏంటి మీ పిచ్చి పిచ్చి డౌట్లు? డౌట్లు కాదు ఇవి, డీటెయిల్స్ లేకుండా ఏ డీల్ చేయలేడు, ఏ కేసు డీల్ చేయలేడు డిటెక్టివ్ దిలీప్. నీ బొంగులో డీటెయిల్స్ అసలు నువ్వు డిటెక్టివ్ అయినా నాకు డౌట్ గా ఉంది. చాటా నా గురించి చెప్పడానికి. జబర్దస్త్ విద్యా సంస్థలు 1 1 1 2 2 2 3 3 3 5 5 6 6 సంప్రదించండి డిటెక్టివ్ దిలీప్. ర్యాంకులకి నాకేమైనా సంబంధం ఉందా? వాడిని మూసుకోమని చెప్పు. అదే వస్తుంది చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్, నన్ను కాపాడండి. చూడమ్మా మీ ప్రాబ్లం ఏంటి? సార్ మా ఆయన నన్ను వదిలేసి వాళ్ళ పాతల వరతో లేచిపోయింది సార్. చచ్చిపోవాల్సింది లేచిపోయాడు, తప్పేముంది? సార్ ఆపండి సార్, మీలో మీ గొడవలు. నా లవర్ లేచిపోయింది, ఫస్ట్ నా కేసు డీల్ చేయండి, నేను ఫస్ట్ వచ్చాను. సార్ లేడీస్ ఫస్ట్ నా కేసు డీల్ చేయండి. లేచిపోయిన నా లవర్ కూడా లేడీనే, ఫస్ట్ నా కేసు డీల్ చేయండి. లేచిపోయిన నా మొగడు కూడా ఆడంగులోనే, ఫస్ట్ నా కేసు. ఏంటి నీ కేసు డీల్ చేసేది? నువ్వే చూడడానికి పెద్ద కేసులా ఉన్నావు. నన్ను కేసు అంటే నువ్వు పెద్ద బ్రోకర్ రా, అందుకే నేను లవర్ నీ ఫ్రెండ్ తోటి పంపించినావు. నన్ను బ్రోకర్ అంటావా? నువ్వు కాలిపోయిన క్రాకర్వే, మాడిపోయిన దోశవే. మాడిపోయిన దోశను ఏం మగాడు తింటాడే? అవునరా, నేను మాడిపోయిన దోశనే, నీకడ పానీ లేదు కాబట్టి వాళ్ళతో పూరి తింటానికి పోయింది అది. చూడమ్మా మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ కేసు ఒకటేసారి నేను డీల్ చేస్తాను. అదేలాగా? చూడు బాబు, నీ దగ్గర తాళం చెవి ఉంది, తాళం కప్పలేదు. నీ దగ్గర తాళం కప్పు ఉంది, తాళం చెవి లేదు. మీరు ఇది ఒకటైతే లాక్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు. నీ దగ్గర మందు ఉంది, గ్లాస్ లేదు. నీ దగ్గర గ్లాస్ ఉంది, మందు లేదు. మీరు ఇద్దరు కలిస్తే సాలిడ్ పెగ్ తయారు చేసుకోవచ్చు. అస్సలు అర్థం కాలేదు. మై గాడ్, నీ దగ్గర అమ్మాయి లేదు, వాడి దగ్గర అబ్బాయి లేదు. ఇద్దరు కలిస్తే అయిపోద్ది కదా. ఏంట్రా ఈ బర్రెదాంతో నేను నన్ను కలుమంటారు? ఏంట్రా ఈ బక్కుడితో నన్నుగా ఉంటారు? నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నిజంగా మన డిటెక్టివ్ చెప్పింది నాకు నిజమే అనిపిస్తుంది. నాకు ఎప్పుడూ అనిపించింది ప్రేమ ఏదో ఒక చోట పుడుతుంది కదా, అది ఇక్కడ ఎందుకు పుట్టకూడదు? నీ మొహం నలుపైన నీ మనసు తెలుపని నాకు తెలిసిపోతుంది. నువ్వు బక్కగున్నా నీ బొక్కలు గట్టిగానే ఉన్నాయి, నాకు అది కూడా తెలిసిపోయింది. అయితే లాకేసేయమంటావా? ఇంకా వేలేదా? ఓ మై గాడ్, డీల్ ఓకే అయిపోయింది కదా. నా ఫీజు ఓ మై గాడ్ మర్చిపోయా. డార్లింగ్ నేను కూడా ఇచ్చేసిరా. దొంగ సచ్చినాడు. ఆగు. చూసేవారా గంగారం, నా ఐడియా మీద వాళ్ళు వెళ్ళిపోయారు. డబ్బులు ఇవ్వడానికి నన్ను కొడతారేంటి గంగారం? టూ మచ్. నువ్వు కేసు డీల్ చేసినట్టుందిరా, బ్రోకర్ పని చేసినట్టుందిరా. నువ్వు బ్రోకర్ అంటావా? నడ్డి విరిగిందా, మొహం వాచిందా? అయితే సంప్రదించండి డిటెక్టివ్ దిలీప్. డిటెక్టివ్ ఇలాగ పగలేదురా. ఇప్పుడు ఇరుగుతాయి, ఇప్పుడు ఇరుగుతాయి, ఇప్పుడు ఇరుగుతాయి, ఇప్పుడు. Over to you, judges. Nagbabu sir. బాగుంది, గెటప్ బాగా ఇచ్చావు. నీ జడ్జిమెంట్ బాగుంది. ఐ మీన్ నీ కేసు డీలింగ్ చేసే విధానం బాగుంది. ఎవరికెవరికో కలిపి లింక్ పెట్టేసావు, బాగా ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు. బాగుంది వేణు, డిఫరెంట్ గెటప్ నీది. అండ్ ఆయన కూడా మంచి డ్రెస్ ఇచ్చారు ఎండాకాలానికి. బాగుంది.